మనందరం అనుకున్నాం సంజయ్ థియేటర్ ఘటనలో రేవతి చనిపోయింది తొక్కిసలాట ఘటన అని మనందరం అనుకున్నాం. ఈవెన్ ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పెద్ద ఎత్తున అక్కడికి క్లౌడ్ రావడం, ఆమె తొక్కిసలాట ఘటనలో చనిపోయిందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అదే అనుకున్నారు. ఈవెన్ పోలీసులు అందరూ కూడా అదే అనుకున్నారు. కాకపోతే రీసెంట్గా వైద్యులు ఇచ్చిన రిపోర్ట్లో కొన్ని సంచలన నిజాలు అయితే బయటపడినాయి అనమాట. ఏంటంటే ఆమె ప్రధానంగా తొక్కిసలాట ఘటనలో చనిపోలేదు. ఎందుకంటే తొక్కిసలాట ఘటనలో చనిపోతే బాడీ మీద కొన్ని గాయాలు ఉంటాయి, పక్క టెములకి విరగటం కానీ ఇంకా కొన్ని గాయాలు అనేవి ఉంటాయి అనమాట నిజంగా తొక్కిసలాట ఘటనలో చనిపోతే. అయితే వైద్యులు ఆమె యొక్క రిపోర్ట్ని, అంటే ఆమెను పరిశీలించిన వైద్యులు ఏం తేల్చారంటే ఈమె తొక్కిసలాట ఘటన వల్ల చనిపోలేదు. ఈమె ప్రధానంగా చనిపోయింది ఏంటంటే ఊపిరి ఆడక, అంటే పెద్ద ఎత్తున ఆడకి క్లౌడ్ వస్తారు కదా, క్లౌడ్ వచ్చినప్పుడు ఆ క్లౌడ్లో చిక్కుకొని ఊపిరి ఆడక చనిపోయింది అని చెప్పేసి వైద్యులు అయితే వాళ్ళ యొక్క నివేదికలో వెల్లడించడం జరిగింది. అదే నివేదికని పోలీసులు కూడా ప్రకటించడం జరిగింది. ఏదేమైనా కానీ తొక్కిసలాట అయినా కానీ అలాగే ఊపిరాడకు చనిపోయినా కానీ దానికి ప్రధాన కారణం ఏంటి అంటే అక్కడికి పెద్ద ఎత్తున జనాలు క్లౌడ్ రావటం అనేది, పెద్ద ఎత్తున అక్కడికి మాస్ మొబిలైజేషన్ జరగటం వల్ల ఆమె ఆ యొక్క క్రౌడ్లో చిక్కుకొని పెద్ద ఎత్తున ఆమె ప్రాణాలు అయితే కోల్పోవడం అయితే జరిగిందని అయితే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఏదేమైనా ఒక్కసారిగా అందరూ ఆమె ప్రాణాలు కోల్పోయింది దేనికి ఈ యొక్క ఇష్యూ మీద అనుకున్నారు. ఏదంటే తొక్కిసలాట ఘటన వల్ల పెద్ద ఎత్తున ఆమె అడుగును పడిపోయింది, ఆమె తొక్కిసలాట ఘటన జరగడం వల్ల ఆమె బాడీ ఆర్గన్స్ డ్యామేజ్ చనిపోయింది అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కాకపోతే పోలీసు ఇచ్చిన నివేదికలో మాత్రం ఆమె ఊపిరి ఆడక చనిపోయింది అని చెప్పేసి ఒక కన్క్లూజన్కి అయితే రావడం అయితే జరిగింది. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.